నమస్తే అండి అందరికీ. జయరామకృష్ణ. మనము ఫిబ్రవరి 11న నేటి సద్భావన ఏమిటి, పాఠం ఏమిటి, ప్రార్థన ఏమిటి అనేది చూద్దాము. నేటి సద్భావన, జీవన సామరస్యాన్ని కనుగొనడం ద్వారా శక్తి లభిస్తుంది అంటున్నారు. మన జీవితంలో సామరస్యంగా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళతో అయితేనేమి, ఇంట్లో ఉన్న వాళ్ళతో అయితేనేమి, మన జీవితంలో ఒక సామరస్యం కనిపించాలన్నమాట. మనము అన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, అట్లా మనం అన్నీ ఫస్ట్ మనల్ని మనం కనుక్కోవాలి. మనము ఎలా, మనకేమిటి ఇష్టము, మన లక్ష్యం ఏమిటి, అవన్నీ మనం కనుక్కోవడం ద్వారా మనకు అప్పుడు నూతన శక్తి అనేది వస్తుందన్నమాట. నూతన శక్తి వచ్చి అదే మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది. కాబట్టి పాఠం ఏమిటి అనేది చూద్దాం. మన దృష్టి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయితే సత్య దృష్టి అనేది నిశ్చలం, అది పోగొట్టుకునేది కాదు. కాబట్టి మన దృష్టికోణం మారుతూ ఉంటుంది. ప్రపంచాన్ని మనం చూసే దృష్టికోణం అయితేనేమి, ఇతరులని మనం చూసే దృష్టికోణం అయితేనేమి మారుతుంటుంది. ఎట్లా అంటే మనం ఈరోజు సంతోషంగా ఉన్నామనుకోండి, బయట అందరూ సంతోషంగా ఉన్నారేమో అనిపిస్తుంది మనకి. మనం చాలా దుఃఖంగా ఉన్నామనుకోండి, బయట ఎంత మంచి విషయం జరుగుతున్నా అది మన మనసుకి ఎక్కదు, అంతే కదా. అదే అనమాట దృష్టికోణం. అయితే సత్య దృష్టి ఉందనుకోండి, సత్యం అంటే భగవంతుడే, ఇంకేమీ కాదనమాట. కాబట్టి మనం ఏంటి, సత్య దృష్టి అనేది నిశ్చలము. కాబట్టి భగవంతుని గురించి మనము భగవంతుని దృష్టిలో పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకోండి, అది నిశ్చలంగా ఉంటుంది, అది పోగొట్టుకునేది కాదు. సో భగవంతుని పట్ల జ్ఞానం కలిగింది, అది పోగొట్టుకునేది కాదనమాట. ఒక్కోసారి దృష్టి మసకబారినట్లు అనిపించినా తిరిగి మార్గాన్ని దృఢతరంగా చూపగలదు. ఒక్కోసారి మనకి డౌన్ఫాల్ అనేది ఉంటుంది. చెప్తూనే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం సాధనలో మనం కిందికి పడిపోతుంటాము. అంటే మనకి ఒక్కొక్క రోజు ఇంట్రెస్టింగ్గా అనిపించదు అనమాట. ఈరోజు చూడండి, కొంతమంది ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు రాలేదు సత్సంగంకి, వాళ్ళకి ఏవో కారణాలు ఉండొచ్చు, లేదా కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, లేదా రోజు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు కదా వీడియోస్, అది విందాం అనుకోవచ్చు. ఏదో ఒక రకంగా మనకు దృష్టి అనేది మసకబారుతుందనమాట. అప్పుడు తిరిగి ఆ మార్గాన్ని మళ్ళీ దృఢతరం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. సో మనం కిందకి పడిపోయినా కూడా మళ్ళీ అది కొన్ని నెలలు కిందకి పడిపోవచ్చు, ఒక 2-3 నెలలు మనకి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అవ్వచ్చు. వాటిని ఏమంటారు అంటే ఆధ్యాత్మిక జీవితంలో చీకటి రాత్రులు అని అంటారు. ధ్యానము ఆధ్యాత్మిక జీవితం అని మనకు స్వామి యతీశ్వరానంద మహారాజ్ గారు రచించినటువంటి మంచి పుస్తకం ఉంది. దాన్ని కూడా మనం చూద్దాం ముందు. కాబట్టి మనకు దాన్ని ఏమంటారంటే చీకటి రాత్రులు, సాధకునికి వచ్చే చీకటి రాత్రులు అంటారనమాట. ఆ చీకటి రాత్రుల నుంచి మనం బయటపడగలగాలి. ఎట్లా, మనం మెల్లగా ఒక్కో స్టెప్పు రోజుకి మనము 2-3 గంటలు సాధన చేసేవాళ్ళు 10 నిమిషాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మనం ఆ పరిస్థితికి రావడానికి అనమాట. కాబట్టి ఒక 10 నిమిషాలు ఈరోజు చేస్తాము, మళ్ళీ రేపు ఒక 15 నిమిషాలు, అట్లా మెల్లగా పెంచుకుంటూ వస్తే ఏమవుతుందనమాట. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి అట్లా చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, మెల్లగా మనం ముందు ఉన్నటువంటి స్థితికి రీచ్ అయిపోతాం అనమాట. మెల్లగా రీచ్ అవుతాము. అట్లా అని మనం నిరుత్సాహపడకూడదు అనమాట. అయ్యో ఏమో అయిపోయింది, నేనేమైపోయినాను, నేనేమన్నా చెడ్డదానిగా మారిపోయానా, నేను పాపం చేశానా, ఎందుకు ఇలా జరిగింది, అవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. అవన్నీ క్వశ్చన్ చేసుకోకూడదు, అవన్నీ అనుకోకూడదు కూడా. అవన్నీ అనుకోకుండా మనం మెల్లగా మన మార్గంలోకి వచ్చేస్తూ ఉండాలన్నమాట. అయితే దానికి చాలా శక్తి అవసరము. మెల్లగా ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా నువ్వు జపం చెయ్యి అని చెప్తారు శారదమాత. ఎవరైనా వచ్చి నిన్ను అక్కడ ఒక నది ఉందనుకోండి, నదిలోకి మనమే వెళ్ళి పడినా మన బట్టలు తడిచిపోతాయి, మన వస్త్రాలు. ఎవరైనా నీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి తోసినా కూడా అప్పుడు కూడా తడిచిపోతాయి వస్త్రాలు. అది ఎగ్జాంపుల్ చెప్తారనమాట శారదమాత. చాలా చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సింపుల్ ఎగ్జాంపుల్స్. కాబట్టి నువ్వు ఇష్టం లేకపోయినా కూడా జపం చేస్తూ ఉండు, దాని ఫలితం దానికి ఉంటుంది అని చెప్తారనమాట. కాబట్టి మనము అట్లా కింద పడిపోయి మన దృష్టి మసకబారినప్పుడు మెల్లగా ప్రయత్నం చేసి మార్గంలోకి వచ్చేసేయాలని చెప్తున్నారనమాట. మన జీవనంలో సామరస్యం నెలకొని ఉన్నప్పుడు మన మాటలు చేతలు అన్నీ సవ్యంగా ఉంటాయి. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో కరెక్ట్గా ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఏది మాట్లాడతామో అదే చేస్తాము, ఏది చేస్తామో అదే చెప్తాం. మనస వాచ కర్మణ అంటారు కదా. అసలు జస్ట్ వివేకానంద స్వామి ఏం చెప్తారంటే, మనస వాచ కర్మణ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి
మనకు కావాల్సిన ధనం అయితేనేమి, జ్ఞానం అయితేనేమి, గురువులు అయితేనేమి అన్నీ మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. నువ్వు మళ్ళీ కష్టపడాల్సిన పని లేదు. నువ్వు నీ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకో, నువ్వు లోపల ఎలా ఉంటావో బయట కూడా అలాగే ఉండు అని చెప్తారంట. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి అని చెప్తుంటారు కొంతమంది. అది చాలా దివ్యమైన గుణం అని చెప్తారనమాట గురువులు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలగాలన్నమాట సహనంగా. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ అయితేనేమి, అట్లా సత్యానికి అంటిపెట్టుకుని ఉండటము, అబద్ధాలు చెప్పకుండా పోవడము, అపరిగ్రహ అంటే ఎవరి దగ్గర ఏమి గిఫ్ట్లు స్వీకరించకపోవడము, నియమాలు అంటారు కదా. అట్లా మనం పాటించినప్పుడు ఏమవుతుంది, అదంతా కూడా అన్నీ సవ్యంగా మన మాటలు చేతలు అన్నీ ఎదుటి వాళ్ళకి అప్పుడే అర్థమైపోతుంది. కొంతమంది ఇప్పుడు కొందరిని నమ్మాలంటే ఈజీగా కొందరు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ విషయాలన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు. ఎందుకు అలా చెప్తారు అంటే వాళ్ళు నమ్ముతున్నారనమాట, వీళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి ఎవరి దగ్గర చెప్పరు అని. కాబట్టి సొల్యూషన్ కోసం వస్తున్నారు మన దగ్గరికి అంటే మనలో ఆ దివ్యత్వం అనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది అని అనుకోవాలన్నమాట. మనం అన్ని లెక్కలను విస్మరిస్తాం. మనం లెక్కలు వేసుకునే స్వభావం ఉండకూడదు సాధకునికి అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అంటే క్యాలిక్యులేటెడ్ మైండ్ అనమాట. బయట ప్రాపంచిక జీవితం, వీళ్ళతో మాట్లాడితే నాకేమొస్తుంది, వీళ్ళ ఇంటికి వెళ్తే నాకేమొస్తుంది, నాకు టైం వేస్ట్ ఏమో, ఇదంతా మామూలు ప్రాపంచిక జీవితం గడిపేటప్పుడు అలాగే ఉంటుంది. ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ బిజినెస్ కోసమే వేరే వాళ్ళతో మాట్లాడతాము, అట్లా ఉంటుంది కదా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో అలా కాదనమాట. నువ్వు ప్రేమగా పలకరిస్తావు అంతే. దానికి లెక్క ఇప్పుడు వేరే వాళ్ళు మనకి మన బర్త్డే ఉంటే వేరే వాళ్ళు మనకి విషెస్ చెప్పలేదు, కానీ అవతల వాళ్ళ బర్త్డే ఉందని మనకు తెలిసింది, మనము అన్కండిషనల్గా ఉంటూ మనం విషెస్ చెప్తామన్నమాట. ఇట్లా చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కాబట్టి మనకు లెక్కలు వేసే స్వభావం ఉండదనమాట. అయ్యో వాళ్ళు నాకు విషయం చెప్పలేదు, నేను ఎందుకు చెప్పాలి, అట్లా కాదనమాట. వాళ్ళ కష్టం వచ్చింది అంటే వాళ్ళు నీకు సహాయం చేయలేదు, అయినా నువ్వు వెళ్ళి వాళ్ళ కష్టం కోసం నిలబడతావు అనమాట. కాబట్టి అవన్నీ దివ్య గుణాలన్నీ మనలో వచ్చేస్తాయి అనమాట. కాబట్టి మనం అన్ని లెక్కలని విస్మరిస్తాము. అట్లా మనము క్యాల్కులేటివ్ మైండ్లో నుంచి పక్కకు వచ్చి అంటే చూసే వాళ్ళకి అది వింతగా ఉంటుంది. ఏంటి వీళ్ళకి లౌక్యం తెలియదేమో అనుకుంటారు. లౌకిక తెలివితేటలు చాలా ఉంటే మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు, కానీ అది కాదనమాట. లౌకిక తెలివితేటలు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరావు. అది కేవలం మన డే టు డే లైఫ్ గడుపుకోవడానికి పనికి వస్తుంది. అది కొంత ఉండాల్సిందే. అది ఉంటూ వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టని విధంగా మనం అన్కండిషనల్గా ఇలా లెక్కలు వేసే స్వభావం నుంచి తప్పించుకోవాలన్నమాట. మనకు లభించేది అంతా భగవద్ అనుగ్రహ ఫలమే అనే భావన మనలో సదా నెలకొని ఉన్నప్పుడు మన వలన ఎటువంటి తప్పిదాలు జరగవు. సో కాబట్టి మనకి ఏది లభించినా భగవంతుని అనుగ్రహం. ఇప్పుడు నాకు వేరే ఫేస్బుక్లో రకరకాల స్వామీజీ వాళ్ళు ఉంటారు, మన రామకృష్ణ మఠంకి సంబంధించి వేరే వేరే బ్రాంచెస్ వాళ్ళు. ఒకసారి ఒక గురూజీ, మామూలుగా వాళ్ళవన్నీ ఫాలో అవుతుంటాం, కామెంట్స్ పెడుతుంటాం కాబట్టి ఆ గురూజీ హిమాచల్ ప్రదేశ్లో ఒక గురువు గారు అనమాట. ఆయన నాకు ఫేస్బుక్ ద్వారా అమ్మ పలానా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే, ఆయన నావన్నీ చూశారు, నేను వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తానని అవి చూశారు. కాబట్టి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను పర్సనల్గా కలవలేదు, చూడలేదు, ఆయన నన్ను కలవలేదు. కాకపోతే ఆయన ఒక గురువుగా నాకు ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఏం టాస్క్ ఇచ్చారు అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది నేను స్వోత్కర్షగా కాదు నేను చెప్పడము, అన్కండిషనల్గా ఎలా ఉండాలి అనే దానికి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఆయన ఏమన్నారు, పలానా డివోటీ, వాళ్ళు కూడా హిందీ వాళ్ళు అనమాట, అక్కడెక్కడో గుజరాత్ సైడ్ ఉన్నారంట. వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ, మంచి డివోటీ ఫ్యామిలీ, రామకృష్ణ మఠంకి వస్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వాళ్ళ భార్యకి ఒక పలానా వ్యక్తి నంబర్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడమ్మా, వాళ్ళ భార్య కొంచెం డిప్రెస్ అయ్యారు, ఇట్లా ఉన్నారు అని చెప్పారనమాట. నేను అనుకోవచ్చు కదా, నాకు ఈ గురువు గారు నాకు తెలీదు, పైగా వాళ్ళు ఎవరో కొత్తోళ్ళు జెంట్స్ నంబర్ ఇచ్చారు, నాకేం చేసుకోని నేను ఎప్పుడు భయపడిన అనమాట. నా నంబరు ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను ఏ అవసరానికైనా. దానివల్ల నాకు ఏ రోజు ఏ ఇబ్బంది కలగలేదు. నేను ఒకటే అనుకుంటాను, స్వామి వివేకానంద వర్క్ ఇది, ఆయనే చూసుకుంటారు అనుకుంటాను అనమాట. అట్లా ఇచ్చినప్పుడు ఏమైంది, ఆ డివోటీ వాళ్ళకి మెసేజ్ చేసి పలానా గురువుగారు మీతో మాట్లాడమన్నారు, మీ వైఫ్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారో చెప్పండి మాట్లాడతానని మెసేజ్ చేస్తే వాళ్ళు చాలా సంతోషపడి మళ్ళీ వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తీర్చుకొని వాళ్ళకి ఇంకెవరినో ఒక డాక్టర్ని కూడా రెఫర్ చేయమంటే, నేను మళ్ళీ మా సిస్టర్ డాక్టర్ అయితే తన ద్వారా వేరే ఎవరినో అక్కడ వాళ్ళ ప్లేస్లో ఉన్నటువంటి డాక్టర్ని రెఫర్ చేయడం జరిగింది. అదంతా మళ్ళీ గురువు గారికి చెప్పాను, స్వామి మీరు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాను, థ్యాంక్ యూ, మీరు నన్ను నమ్మి ఇచ్చినందుకు అని.
ఆయన ఇప్పటికీ టచ్లోనే ఉంటారు. ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా పెట్టినా కూడా దానికి రిప్లై ఇస్తారు. ఎంత మనకి ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఆ రోజు నేను ఎందుకులే అనుకుని వదిలేస్తుంటే ఏమీ జరిగేది కాదు కదా. అట్లా లెక్కలు వేసే స్వభావంలో నుంచి మనం బయటపడాలి. మనము ప్రతి ఒక్కటి భగవంతుడు నాకు ఇస్తున్నాడు ఈ టాస్క్ అనుకోవాలన్నమాట. అంతే. ఏ చిన్న పని ఎవరు చెప్పినా, ఏ గురువులు ఏ పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా నాకు చెప్పారంటే ఇది నేను చేయాలి అంతే అనుకోవాలంట. అంటే అంత టైం ఉంది, నాకు అంత వెసులుబాటు ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట ఇది. కాబట్టి ఏది వచ్చినా భగవంతుని అనుగ్రహ ఫలమే అనే భావన మనలో సదా నెలకొని ఉన్నప్పుడు మన వల్ల ఎటువంటి తప్పిదాలు జరగవన్నమాట. సో మనకి తప్పుడు మనుషులు ఎవరు మనకు కనెక్ట్ అవ్వరు, తప్పిదాలు మనకు జరగవు. అట్లా ఉంటుంది మనం నమ్మినప్పుడు అనమాట. ఇదంతా భగవంతుని అనుగ్రహమే. ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, దాంట్లో పెద్దగా వ్యూస్ ఏమీ లేవు పాపం. అయినా నేను ఎందుకు దాన్ని ఒక దైవ కార్యంగా ఎంచి ఎందుకు చేస్తున్నాను అంటే, ఏమో ఎప్పుడో ఎవరో ఒకరికి అది ఉపయోగపడవచ్చు కదా. ఎవరో ఒకరు ఒక వీడియో ఓపెన్ చేయొచ్చు, వాళ్ళకు ఒక మాట నచ్చచ్చు, వాళ్ళ జీవితం వాళ్ళు మార్చుకోవచ్చు. అట్లా నాకు కాల్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఛానల్ పెద్ద పాపం ఇంకా ముందుకేం వెళ్ళలేదు, కానీ వాళ్ళు చాలా కమిటెడ్గా ఉన్నారనమాట. వాళ్ళు అనవసరమైన విషయాలను ఏమీ పోస్ట్ చెయ్యరు, కేవలము భగవంతునికి సంబంధించిన వాటి మీదే వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చాలా చిన్న ఛానల్ అయినప్పటికీ. అందుకని నేను వాళ్ళతో సహకరిస్తూ నాకు నచ్చినప్పుడు వాళ్ళకి ఇలా రికార్డింగ్స్ పంపిస్తుంటే వాళ్ళు చేస్తున్నారు. అది చిన్న కార్యమే. ఎవరు చూస్తున్నారో ఎవరు పోతున్నారో తెలీదు, కానీ మనం ఒక దైవ కార్యం అనుకుని చేసినప్పుడు ఏమవుతుంది, దాని ఫలితం దానికి ఉంటుంది. అది భగవంతుడే చూసుకుంటాడు. దాన్ని ఎక్కడికి పంపించాలో, దాన్ని ఏం చేయాలనేది ఆయన చూసుకుంటాడు అనమాట. కాబట్టి ఇంకేమంటున్నారు, పరమాత్మునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దాని వలన కలిగే ఫలితాల కొరకు ప్రత్యేకంగా ఎదురు చూడనవసరం లేదు. వాటంతటవే వస్తాయి. ఇందాక నేను అదే కదా చెప్పాను, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీకేమి ఇచ్చారో. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేది కూడా అదే కదా. నువ్వు చెయ్యి, కర్మ చెయ్యి, కానీ నువ్వు ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫలితం గురించి నువ్వు అసలు ఆలోచనే చేయొద్దు. ఆ జర్నీని ఎంజాయ్ చెయ్యి అని చెప్తారు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు వింటున్నారో ఎవరు పోయినారో, అయ్యో వీళ్ళు వింటున్నారో లేదో, వీళ్ళకి నచ్చిందో లేదో, అదంతా అనవసరం అనమాట. నేను అదంతా ఆలోచించకూడదు. నా పని, నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే, అంతే అనమాట. అప్పుడు ప్రత్యేకంగా నువ్వేమీ ఫలితాల కోసం ఎదురు చూడడం అవసరం లేదు, నీకే ఫలితం ఆయన ఇస్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, మనకు ప్రియమైన సాధక అనే పుస్తకం ఉంది కదా, మనకి ఇష్టం కదా అది. అప్పుడప్పుడు దాంట్లో మనం చెప్పుకునే వాళ్ళం సత్సంగము. ఆ పుస్తకంలో స్వామి తుర్యానంద మహారాజ్ ఏం చెప్తారంటే, నువ్వు ఎవరి కోసమైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ఒక బాస్ దగ్గర ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నీకు నెల నెల జీతం వస్తుంది కదా. అట్లా భగవంతుని కోసం నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు ఆయన ఏమి ఇవ్వకుండా ఎలా ఉంటాడు? నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపోతూ ఉండొచ్చు కదా. నీకేమి ప్రణాళికలు అవసరం లేదు, నువ్వు ప్లానింగ్లు ఏమీ అవసరం లేదు. ఆయనే నీ కోసం ప్లానింగ్ అంతా సిద్ధం చేసి ఉంచుతాడు అని చెప్తారనమాట. ఎంత బాగుంటుంది చెప్పండి. మనము ప్రతిరోజు మనం ప్లానింగ్ వేసుకుంటుంటాం, కానీ మన ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వదు అనమాట. చెప్పాం కదా, మన ఫ్యూచర్ గురించి ఆయనకు తెలుసు కాబట్టి ప్రజెంట్ గురించి ప్లాన్ చేసేది కూడా ఆయనే. కాబట్టి మనం నిమిత్త మాత్రంగా ఉండి మనకి ఇచ్చిన పనిని శ్రద్ధగా చేయాలి. ప్రతి చిన్న పని, ఎంత చిన్న పని అయినా. కాబట్టి కొంతమంది స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, ఎవరైనా ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని నువ్వు చూడాలి అంటే వాళ్ళు చేసిన గొప్ప పనుల్లో కాదు నువ్వు చూడాల్సింది, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. వాళ్ళు చిన్నగా ఇప్పుడు ఇల్లు ఉడుస్తుంటే ఎంత శ్రద్ధగా ఉడుస్తున్నారు, వంట చేస్తున్నారు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు. చిన్న చిన్న పనులు, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది అని చెప్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మన రామకృష్ణ మఠం బ్రాంచెస్లోనే ఎక్కడో జరిగిందంట. అది చెప్పారు వేరే స్వామిజీ వాళ్ళు. ఏమంటున్నారంటే, వాళ్ళందరికీ బ్రహ్మచారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆలుగడ్డలు ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఇచ్చారంట. ఒక్కొక్కరికి ఒక ఆలుగడ్డ ఇచ్చి, పొటాటో, దాని మీద తొక్క తీయమన్నారట. పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కని వలిచమన్నారట. అందరూ వలుస్తున్నారు. అందరూ అయిపోయిన తర్వాత అన్నీ అక్కడ పెట్టేసేయమన్నారు. తర్వాత పెద్ద స్వామీజీ వచ్చి వాటిని చెక్ చేశారనమాట. చెక్ చేసినప్పుడు ఒక ఆలుగడ్డ మాత్రం చాలా నీట్గా ఉందంట. ఎంత నీట్గా అంటే అంత నీట్గా తీశారంట వాళ్ళు తొక్క. అప్పుడు ఇది తీసింది ఎవరు అంటే పలానా బ్రహ్మచారి ముందుకు వచ్చారు. అప్పుడు పెద్ద స్వామీజీ ఏం చెప్పారు అంటే, ఈ బ్రహ్మచారి ధ్యానాన్ని కూడా చాలా బాగా చేస్తున్నాడు, మీ అందరికంటే కూడా ఈయన
ధ్యానంలో చాలా ముందుకెళ్ళాడు అంటే నిజంగానే ఆయన అలా ముందుకెళ్ళాడంట. అంటే ఏమని అర్థము, మనం చేసే చిన్న చిన్న పనులు మనం ఎంత శ్రద్ధగా చేయగలిగితే అప్పుడు మనం చేసే పెద్ద పని కూడా అంత శ్రద్ధగా చేస్తాము. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంత శ్రద్ధగా మనము మలుచుకుంటాం కదా, అది చెప్తున్నారనమాట. నెక్స్ట్ మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఓ దేవా, నా హృదయాన్ని తెరిచేందుకు సహకరించు. హృదయం ఎక్కడ మనం ఓపెన్ చేయాలి? అందరి ముందు వెళ్ళి ఓపెన్ చేయడం కాదు. మనలో హృదయం ఓపెన్ చేయడము అంటే మన లోపల ఉన్న భావాలని బయటకు వ్యక్తీకరించడం అనమాట. మనము అందుకే కదా గ్రూప్లో మొత్తం పెట్టేయకండి, నాకు పంపించండి, వాటిలో బాగున్నవి, వాటిలో ఓకే అనుకున్నవి, ప్రాక్టికల్గా ఉన్నాయి అనుకున్నవి మాత్రమే గ్రూప్లో పోస్ట్ చేద్దాము అని చెప్తున్నాను. ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు, మిమ్మల్ని వేరేగా అనుకోవచ్చు కదా, అందుకని ఆ ఇబ్బంది ఉండకూడదని చెప్తున్నాం అనమాట. హృదయాన్ని ఎవరి ముందు తెరవాలి? మన హృదయాన్ని భగవంతుని ముందు మాత్రమే తెరచాలి. ఆ తెరిచేందుకు నాకు సహకారం చేయి తండ్రి అని కోరుకుంటున్నాం అనమాట. నీ దివ్యనాదంతో దానిని నింపనియ్యి. నా మదిలోకి పనికిరాని ఆలోచనలను తొలగించు. నా మదిలోని పనికిరాని ఆలోచనలను తొలగించు. ఇది మనం టేక్అవే పాయింట్గా తీసుకోవచ్చు ఈరోజు ప్రార్థనలో నుంచి. నాలోని సందేహాలను, నిస్పృహను మూగబోనిమ్ము. కాబట్టి మనకి పనికిమాలిన ఆలోచనలన్నీ లోపలికి వెళ్లకుండా చూడమని ప్రార్థన చేస్తున్నాము. సందేహాలు అంటే మనకి డౌట్ఫుల్ నేచర్ ఉంటుంది. కొంతమందికి ప్రతిదానికి అనుమానమే. ఏమో వీళ్ళని నమ్మితే ఏమవుతుందో, ఏమో వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, వీళ్ళ ఇంటికి వెళ్తే ఏమవుతుందో, ప్రతిదానికి అవకాశాలన్నీ పోగొట్టేసుకుంటారనమాట. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆవిడ లక్ష్మి గారు అని ఉన్నారు. వారు షిర్డి సాయిబాబాది అఖండ జ్యోతి పూజకి ఒకసారి తీసుకెళ్తే వాళ్ళ ఇల్లు చాలా దేవాలయంలాగా అద్భుతంగా ఉందని చెప్పి నేను విషయం చాలాసార్లు చెప్పాను అనుకుంటా మీకు. ఆమె పిలిచినప్పుడు నేను సందేహపడకూడదు కదా, పడితే ఏమవుతుంది, నాకు అవకాశం కోల్పోతాను నేను, అంతే కదా. కాబట్టి అట్లని ప్రతి ఒక్కరిని నమ్మాలని కాదు, కానీ మనం కొంతమంది మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినవి కొంత పాటిస్తూ ఉంటే మనం ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట లైఫ్లో మనకి. ఇంకా అలా వెళ్ళడం వల్ల నాకు అలాంటి పూజ చేసుకునే అవకాశం వచ్చిందనమాట. కాబట్టి మనము సందేహాల్ని పక్కన పెట్టు. నిస్పృహ అంటే నిరాశ నిస్పృహలతో ఉంటాం, చాలా డల్గా, అట్లా ఉండకుండా చెయ్యి నన్ను అని అడుగుతున్నారనమాట. నీ సర్వవ్యాపకత్వము నన్ను గుర్తించనిమ్ము. ప్రతి చోట ఇప్పుడు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఒక మాతాజీ చెప్పారు, అదొకటి చెప్పి ఆపేస్తాను. మనము ఒక క్యాబ్లో వెళ్తున్నాం అనుకోండి, మనం లేడీస్ కదా, వెళ్ళేటప్పుడు క్యాబ్ డ్రైవరు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు, మనం భయపడతాం కదా. అదే మన బ్రదరో ఫాదరో ఎవరైనా ముందర కూర్చొని ఉన్నారనుకోండి డ్రైవర్ పక్కన, అప్పుడు మనం భయపడతామా? ఎక్కడికైనా వెళ్ళి సేఫ్గా నేను ఉంటాను కదా అని అనుకుంటాం కదా. అట్లా భగవంతుణ్ణి నీతో పాటు తీసుకెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు నీతో పాటు ఉన్నాడని అనుకో అని చెప్తున్నారనమాట మాతాజీ. కాబట్టి అట్లా అనుకున్నప్పుడు మనకి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చొని సత్సంగం చెప్తున్నానంటే ఆమె రామకృష్ణుల వారి ఫోటో ఎదురుగా ఉంది, లలితాదేవి ఫోటో ఎదురుగా ఉంది, వాళ్ళందరూ వింటున్నారు అనే భావం ఉంటే నేను శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తాను కదా, అట్లా అనమాట. కాబట్టి నీతో పాటు నీ సర్వవ్యాపకత్వం, నువ్వు ప్రతి చోట ఉన్నావు అని నన్ను నమ్మనివ్వు, నేను అది గుర్తు పెట్టుకునేటట్టు చెయ్యి అని చెప్తున్నారు. నీకు అనుగుణ్యంగా నా జీవన నాదాన్ని శృతి చేసుకోనిమ్ము. అంటే మన జీవితాన్ని భగవంతునికి అనుగుణంగా ఏమి చేస్తున్నా సరే, ఇది భగవంతునికి నచ్చుతుందా లేదా, నేను అనవసరంగా చేస్తున్నానా, ఈ పని భగవంతునికి నచ్చుతుందా లేదా, అలా చెక్ చేసుకుందాం. కాబట్టి టేక్అవే పాయింట్ ఇది కూడా తీసుకోండి. పనికిమాలిన ఆలోచనలు మన లోపలికి రాకూడదు అనేది ఒకటి, మనం ఏ పని చేస్తున్నా అది భగవంతునికి నచ్చుతుందా లేదా అని ఈ రోజంతా, ఈ ఫిబ్రవరి 11th ఇది, ఆ రోజంతా మనము చెక్ చేసుకుంటున్నాం అనుకోండి, ఎంత మార్పు వస్తుంది చెప్పండి. లోపల నుంచి చాలా మార్పు వస్తుంది అనమాట. కాబట్టి వీటిని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. జయ రామకృష్ణ.